రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ని చూస్తే కాస్త నవ్వు వస్తుంది, కాస్త జాలి కూడా కలుగుతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశము ఎదుర్కొన్నటువంటి సమస్య పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. సమస్య ఏంటంటే పాకిస్తాన్ భారతదేశానికి ఏ అపకారం చేసిందో, ఏ హాని చేసిందో అది దానికి చక్రవడ్డీతో సహా తిరిగి వస్తుంది. భారతదేశానికి 10 రూపాయల హాని చేస్తే దానికి పాపం 100 రూపాయల హాని వస్తుంది. ఇది పాకిస్తాన్కి అతిపెద్ద విషాదం. భారతదేశంలో ఒక చోట బాంబు పేల్చింది, 10 చోట్ల బాంబు పేల్చింది. పాకిస్తాన్లో 100 చోట్ల బాంబులు పేలుతున్నాయి. ఇది అక్కడి పరిస్థితి. రెండవ దురదృష్టకరమైన పాకిస్తాన్ పరంగా చూసినట్లయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే పాకిస్తాన్కి వస్తున్నటువంటి సమస్య వేరెవరి నుంచో రావటం లేదు, తానే సృష్టించినటువంటి పిల్ల భస్మాసురుల చేతులు. పాకిస్తాన్ తాలిబాన్ను తయారు చేసింది ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లామిక్ పరిపాలన తీసుకుని రావాలి, ఆఫ్ఘనిస్తాన్ని తన కబ్జాలో ఉంచుకోవాలి, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని తొలగించాలి. ఈ ఉద్దేశంతో అది తాలిబాన్ అనేటటువంటి మతోన్మాద శక్తిని తయారు చేసింది. అయితే ఈ మతోన్మాద శక్తిని తయారు చేస్తున్న సమయంలోనే కాస్త పిండేదో మిగిలిపోయినట్టుంది. ఆ పిండితో ఒక పిల్ల తాలిబాన్ని తయారు చేసింది. ఈ పిల్ల తాలిబాన్, దాని పేరు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్. పాకిస్తాన్ తన పేరులో కలిగినటువంటి ఈ పిల్ల భస్మాసురుడు ఇప్పుడు పాకిస్తాన్ నెత్తిన చేయబెడుతున్నాడు. అయితే పాకిస్తాన్ శివుడు కాదు, దానిని రక్షించేందుకు విష్ణువు జగన్మోహిని రూపంలో రాడు. మొత్తం మీద పాకిస్తాన్కి కాసేపు భుజం మీద చేయేస్తే భుజం పోతోంది, కాలు మీద వేస్తే కాలు పోతోంది, భస్మమైపోతోంది. మొత్తం పాకిస్తాన్ అంతా వజీరిస్తాన్ కావచ్చును, స్వాత్ కావచ్చును, ఖైబర్ పఖ్తూన్వా కావచ్చును, బలూచిస్తాన్లోని కొన్ని భాగాలు కావచ్చును, ఆఖరికి ఇస్లామాబాద్ కూడా కావచ్చు. ఆక్రమిత కశ్మీర్లో ఉన్నటువంటి మంగళా డ్యామ్ కావచ్చును, విద్యుత్ ప్రాజెక్టులు కావచ్చును, వీటన్నిటిలో కూడాను కోహాట్ కావచ్చును, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనే పిల్ల భస్మాసురుడు చేయి పెడుతున్నాడు. అక్కడ భస్మమవుతోంది. తమాషా ఏంటంటే పాకిస్తాన్కి ఈ పిల్లవాడిని ఎలా కంట్రోల్ చేయాలో తెలియటం లేదు. ఎలా కంట్రోల్ చేయాలో తెలియటం లేదు. కొట్టలేదు, ఎందుకంటే కొట్టే శక్తి లేదు. ధైర్యం చేసి కొట్టినా నేను కొట్టాను అని చెప్పుకోలేదు. ఆ పరిస్థితిలో ప్రస్తుతం పాకిస్తాన్ ఉంది. బహుశా ఇంత విచిత్ర విడ్డూర విషాదకరమైన పరిస్థితి ప్రపంచంలో ఒక్క పాకిస్తాన్కే వచ్చి ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ తయారు చేసినటువంటి ఉగ్రవాద సంస్థ ఇప్పుడు పాకిస్తాన్నే మింగేసేందుకు సిద్ధమవుతోంది. దీన్ని తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్వా కావచ్చును, ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కావచ్చును, బలూచిస్తాన్లో కావచ్చును భయంకరమైనటువంటి దాడులు చేస్తోంది. భద్రతా దళాల మీద దాడి చేస్తుంది. తాజాగా జరిపిన దాడిలో 16 మంది భద్రతా దళాల జవాన్లు హతమైపోయారు. పాకిస్తాన్ గట్టిగా ఏడిచే పరిస్థితి లేదు, ఎందుకంటే ఏడిస్తే పిరికిదనం, ఇంతమంది చనిపోయారని చెప్పుకుంటే అవమానం, కొట్టింది ఎవరయ్యా అంటే నువ్వు తయారు చేసిన పిల్ల భస్మాసురుడు, అది చెప్పుకుంటే మరింత అన్యాయం. చివరికి పాకిస్తాన్ ఆర్మీ ధైర్యం చేసి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పక్టికా అనే ప్రాంతంలో ఉన్నటువంటి తహరీక్ తాలిబాన్ స్థావరాలపైన దాడి చేసింది. హడావిడిగా వెళ్ళిపోయి విమానాలు కాస్త దాడులు చేసేసి వాటి ఫోటోలు తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చేసాయి. కానీ సైన్యము మేము దాడి చేశామని అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఆ ఫోటోలని మాత్రము మీడియాకి నెమ్మదిగా లీకుల రూపంలో ఇస్తున్నారు. ఆ ఫోటోలు మీడియాలో అంతా వస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యము వైమానిక దళం వెళ్ళి పక్టికాలో ఉన్నటువంటి తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్ స్థావరాలను ధ్వంసం చేసింది. ఎంతమంది చనిపోయారు? పాకిస్తాన్ అనఫీషియల్గా చెప్పుకుంటున్న ఫిగర్ 20 మంది. 20 మందిలో ఉగ్రవాదులు ఎంతమంది? పాకిస్తానీ మీడియా స్పష్టం చేయటం లేదు. అటు ఆఫ్ఘనిస్తాన్ మాత్రం దీని గురించి చెప్తోంది. 48 మంది చనిపోయారు, 48 మందిలో స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అని చెప్పి వాళ్ళ వివరాలన్నీ ఇచ్చింది. అంటే నువ్వు వేసిన బాంబు అసలు తహరీక్ తాలిబాన్ పాకిస్తాన్కి తగిలిందా, సర్వసాధారణ ప్రజానీకానికి తగిలిందా? పైగా దీనికి మేము తగిన ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్ తగిన ప్రతీకారం అంటే దాని విమానాలు బయలుదేరి వచ్చి దాడి చేసేటటువంటి పరిస్థితి లేదు, అది చెయ్యదు కూడాను.
తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ అని పాకిస్తాన్ స్వయంగా సృష్టించుకున్నటువంటి పిల్ల భస్మాసురుడికి మరికొన్ని ఆయుధాలు ఇచ్చి మరికొన్ని చోట్ల దాడులు చేయడానికి పంపిస్తుంది. ఇప్పటి వరకు తహరీకే తాలిబాన్ పాకిస్తాన్ దాడిలో దాదాపు 245 మంది చనిపోయారు. క్షమించాలి, 2000 మంది చనిపోయారు. 245 సంఘటనలు ఈ ఒక్క సంవత్సరమే జరిగినాయి. ఇంకా డిసెంబర్ కావడానికి ఇంకొక వారం ఉంది. ఈ వారంలో మరికొన్ని దాడులు జరగవచ్చును. ఎందుకంటే ఆయుధాలనిచ్చి పిల్ల భస్మాసురుణ్ణి పాకిస్తాన్ మీదకు పంపిస్తోంది. పాకిస్తాన్ దాడి చేసినట్టు చెప్పలేదు, దాడి విజయవంతమైందని అంగీకరించలేదు. ఆ దాడిలో మహిళలు పిల్లలు ఎలా చనిపోయారో అర్థం కావడం లేదు. అంటే వాళ్ళ విమానాల టార్గెట్లు, వాళ్ళ ఆ వైమానిక దళం యొక్క టార్గెట్లు అంతా వృధా పోయాయి, వాళ్ళు సరిగ్గా గురిపెట్టి కూడా కాల్చలేకపోయారు అన్నది బయటపడిపోయింది. ఇవన్నీ చాలా ఉన్నట్టు బాంబును వదిలేవాడు అల్లాహు అక్బర్ అని అరుస్తున్నాడు, బాంబుల వల్ల దెబ్బతిన్నవాడు కూడా అల్లాహు అక్బర్ అంటున్నాడు. ప్రపంచ ముస్లిములకు నాయకత్వం వహిస్తాం, మేము ఉమ్మత్కి మొత్తానికి మేము నాయకులుగా ఉండబోతున్నాము అని చెప్పుకునే పాకిస్తాన్ అల్లాహు అక్బర్ అంటూ బాంబులు వేసింది ఎవరి మీద? అల్లాహు అక్బర్ అని చెప్పి ఏడుస్తున్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లోని సర్వసాధారణ ప్రజానీకం మీద. ప్రపంచమంతా కూడాను దాడి చేసేవాడు అల్లాహు అక్బర్ అంటున్నాడు, దాడికి గురయ్యేవాడు కూడా అల్లాహు అక్బర్ అంటున్నాడు. ఇది అసలు అన్నిటికన్నా పెద్ద విషాదం. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశంగా ఏర్పడ్డ తరువాత ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాడి చేసి చంపుతున్నది కూడా తమ వాళ్ళని. తాము తయారు చేసిన తాలిబాన్లు, తాము పేరు పెట్టుకుని పెంచుకున్నటువంటి పిల్ల భస్మాసురులు. మొత్తం మీద పాకిస్తాన్ పరిస్థితి విచిత్రంగానూ తయారైంది, విడ్డూరంగానూ తయారైంది, విషాదంగానూ తయారైంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.